హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కలేని పేరు, ఆయనే ఆచార్య శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూసి మీరేమో వెజిటేరియన్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేశారు. అలా ఏంటి సార్, అసలు వెజిటేరియన్ మూవ్మెంట్ అంటే ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు మీరు? అందరూ శాకాహారులుగా ఉండాలి. మనిషి అన్న ప్రతి మనిషి, మానవ జాతి మొత్తం శాకాహారులుగా ఉండాలి. మాంసం తినరు. మరి మాంసం తినకూడదని మీరు అంటున్నారు, మరి డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు మీరు రోజు ఒక ఎగ్ తినండి, చాలా బలం వస్తుంది అంటారు. లేదా ఎవరికైనా హెల్త్ బాగోకపోతే మీరు చికెన్ మటన్ తినండి, మీకు ఇంకా దాంట్లో బోలని పోషకాలు ఉంటాయి అంటున్నారు. అంటే డాక్టర్స్ చెప్పేది తప్ప లేకపోతే మీరు చెప్పేది కరెక్ట్ ఏంటి? ప్రతి ఫీల్డ్లోనూ సరి అయిన వాళ్ళు, సరికాని వాళ్ళు ఉంటారు. అలాగే డాక్టర్లలో సరి అయిన డాక్టర్లు ఉంటారు. సరైన డాక్టర్లను అడగండి, సరిగా చెప్తారు. మాంసానికి మన శరీర దృఢత్వానికి ఏం సంబంధం లేదు. ఉదాహరణకి ఏనుగు తీసుకోండి. ఏనుగు ఏ మాంసం తింటుంది? ఏనుగు అంత శరీర సౌష్ఠవం ఏనుగుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒంటికి అన్న శరీర సౌష్ఠవం ఎక్కడి నుంచి వచ్చింది? మరి సింహం, పులి అని కూడా అలాగే చెప్తున్నా. అదే, అవి వాటి నేచర్ వేరు. సింహం, పులి వాటి స్వతహాగా మాంసాహారులు. సింహం, పులి గడ్డి తింటుందా? తినదు. వెజిటబుల్స్ తినవు. అవి మాంసమే తినాలి. వాటికి రైట్ అది. మనిషి శరీరానికి మాంసం అక్కర్లేదు. మానవ జీర్ణ వ్యవస్థకి మాంసం అక్కర్లేదు. అది ఒక మనుషులు అసలు ఎన్ని రకాలు ఉంటారు సార్? అసలు మనుషులు అనేవాళ్ళు ఎన్ని రకాలు? అసలు మనుషులు రకాలు ఏం లేరు, వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఉంటారు అంతే. మనిషి మానవ జాతి అంతే, ఒకటే జాతి. ఫండమెంటల్ గా అంతా ఒకటే ఉంది. భౌతికంగా క్షేత్రం పరంగా అంతా ఒకటే ఉంది. మానసికంగా రకరకాలు ఉంటాయి. మానసిక క్షేత్రాలు వేరే ఉన్నాయి, కానీ భౌతికంగా ఫండమెంటల్ గా ఒకటే ఉంది. మీరు మంచినీళ్ళు తాగుతారా, మురికి నీళ్ళు తాగుతారా? మంచినీళ్ళు తాగుతాను నేను. మంచినీళ్ళు తాగుతాను. కెమెరా పర్సన్ అందరూ మంచినీళ్ళు తాగుతారు. ఓకే, ఆయన మురికి నీళ్లు లేకపోతే మీరు ఇంకొక నీళ్లు తాగరు. కాబట్టి అలాగే శరీరంలో కడుపులో పెట్టేటప్పుడు అందరూ శాకాహారం పెట్టాలి. బ్రాహ్మణులు శాకాహారం తినాలి, లేకపోతే రెడ్డి అయితే మాంసం తినాలి. ఇదంతా సరికాని థీరీ. అది ఆ సరికాని థీరీ మధ్యలో వచ్చింది. అది అట్లా చూసుకుంటే మీరేమో ఇలా అంటున్నారు. ఇప్పుడు స్కూల్ డేస్ నుంచి కూడా చూసుకుంటే, నేను చదువుకున్నప్పటి నుంచి అంటే ప్రజెంట్ ఉన్న ఇది కూడా విద్యావస్థలో రోజు ఒక ఎగ్ తినండి, తింటే మీకు బలం వస్తుందని పాఠశాలలో చదువుకున్న స్కూల్ డేస్ నుంచి చెప్తున్నారు. అంటే అసలు విద్యా వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? విద్యా వ్యవస్థ అంటే అహింసతో మొదలవ్వాలి. ఓకే, విద్యా వ్యవస్థ మొత్తం అహింసతో ప్రారంభం అవ్వాలి. అన్ని విద్య అంటే ఏమిటి? ధర్మాన్ని బోధించేది విద్య అంతే. ఒకటి బ్రహ్మ విద్యను బోధించేది విద్య, రెండోది ధర్మాన్ని బోధించేది విద్య. ధర్మాల్లో అన్ని ధర్మాల్లోకి గొప్ప ధర్మం ఏది? చదువుకున్నాం కదా, అహింస పరమో ధర్మ. మరి గుడ్డని తినడం అనేది హింసలో ఉందా, అహింసలో ఉందా? అది గుడ్డు అనేది హింసే కదా. అది అహింస ఎలా అవుతుంది? గుడ్డులోంచి బిడ్డ వస్తుంది. అది దాన్ని ఎప్పుడైతే పౌల్ట్రీ ఫార్మ్స్ గా చేస్తున్నారో, ఆ గుడ్ల కోసమో లేకపోతే ఆ మాంసం కోసం ఆ కోళ్ళని విపరీతంగా పెంచి, తక్కువ టైంలో పెంచి వాటిని రకరకాలుగా హింసిస్తున్నారు. ఒక రకంగా కాదు. మీరు అలా అన్నారు, కానీ ఇప్పుడు కొంతమంది చూసుకుంటే టెక్నాలజీ అప్డేట్ అయిన తర్వాత కూడా అంటే కోడ్ ద్వారా కాకుండా టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఇప్పుడు చైనాలో చూసుకున్నాం, ఆర్టిఫిషియల్ గా కూడా ఎగ్స్ తయారు చేస్తున్నారు కదా. ఆర్టిఫిషియల్ గా ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్టిఫిషియల్ గా మొక్కలకు కాయట్లేదు కదా. ఆర్టిఫిషియల్ గా కూడా గుడ్లోంచి ఇందులోంచి వస్తుంది. అది ఎండలోంచే వస్తుంది. అసలు అది ఎందుకు మనకు అవసరం ఉంది? ఏదో ఆల్టర్నేటివ్ లేనప్పుడు చేయాలి అవన్నీ. ఆల్టర్నేటివ్ ఉండగెందుకు? ఓకే, మీరు ఎన్నో వెజిటేరియన్ ర్యాలీలు అనేవి చేశారు. అట్లా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఏ సంవత్సరం? ఇది నేను 2006 సంవత్సరం నుంచి ప్రచారం చేస్తున్నా పర్సనల్ గా. దీని ఒక మూవ్మెంట్ గాను లేకపోతే ఒక ఆర్గనైజేషన్ గాను చేసింది 2018 నుంచి. 2018లో వెజిటేరియన్ మూవ్మెంట్ అని నామకరణం చేశాను. అది ఆర్గనైజేషన్ నేమ్స్ నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్. అసలు ఏం సాధించేసారు? ఇప్పుడు 2006 నుంచి చేస్తున్నాను అన్నారు, 2018లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అసలు ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేస్తారు? మీరు ఏం సాధించారు ఇప్పటి వరకు? ఒక్కడు వెజిటేరియన్ చాలా సరిపోదా? అంటే ఒక్కడితో సరిపోతున్నా సార్? ఫలితాలు మెల్లిమెల్లిగా వస్తాయి. నా లక్ష్యం ఒకటే. అయ్యారు, అఫ్ కోర్స్ వందలాది మంది అయ్యారు, అది పక్కన పెట్టండి.
కానీ ఒకటి చాలదా మార్పుకి? ఓకే, దానివల్ల మీకేంటి యూజ్ అసలు? మనకేంటి యూజ్ అంటే మనం ఎందుకు బ్రతుకుతున్నాం? మనం కేవలం మన కోసమే కాదు కదా, ప్రపంచానికి మనం ఏదో చేయాలి, మన కోసం ప్రపంచానికి ఏదో చేయాలి. అది మనకు అది తృప్తి, మన మన పర్పస్ అది. మనం ఎందుకోసం పుడతాం? మనం హాయిగా జీవించడం కోసం. రెండోది, మనం ఈ ప్రపంచానికి ఏదో ఒకటి మనం మార్పు వేసుకోవాలి. అది అంటే ఎలాగోలా బతకాలని కాకుండా మనకంటే ఒక గుర్తింపు అనేది ఉండాలి. గుర్తింపు అనేది ఎందుకోసం అంటే, గుర్తింపు ఎలా వస్తుందంటే నువ్వు సేవ చేస్తే వస్తుంది. అది రకరకాల సేవలు ఉన్నాయి, నేను అందులో ఇది ఎంచుకున్నాను. ఓకే, అంటే ఇప్పుడు గుర్తింపు అంటే వెజిటేరియన్ తింటేనే గుర్తింపు వస్తుంది, నాన్ వెజిటేరియన్ తింటే రాదా? దాని గురించి కాదు, సర్వీస్ గురించి మాట్లాడు. ఓకే, సర్వీస్ అంటే ఎందుకు ఈ మూమెంట్ అనేది నేను ఎందుకు మొదలు పెట్టానని చెప్తున్నాను. ఓకే, అలా చూసుకుంటే అసలు మీరు ఏంటి అంటే తప్పు అనుకోకండి, అసలు మీరు బై డిఫాల్ట్ గా పుట్టుకతోనే వెజిటేరియనా లేకపోతే నాన్ వెజిటేరియన్? ఓకే, చాలా మంది నాన్ వెజిటేరియన్సే, తర్వాత తెలుసుకుంటాం మనం. అంటే ఏ విధంగా తెలుసుకున్నారమ్మా? అంటే ప్రతిదానికి మార్క్ ఏదో ఒక రీజన్. నేను జార్జ్ బెర్నార్డ్ షా గారి యొక్క కొటేషన్ చదివాను. అందులో మన కడుపు శ్మశానం కాదు, మృత కళేబరాన్ని దాచుకోవడానికి ఉంది. అది చదివిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అది తర్వాత పత్రి గారి యొక్క, బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆయన స్ఫూర్తితో, ఆయన జీవిత లక్ష్యం ఏంటి? అందరూ శాకాహారులు కావాలి, ఆయన జీవిత లక్ష్యం. దానికి ధ్యానాన్ని సహకారంతో ఆయన అందరినీ శాకాహారులుగా మార్చడంలో ఆయన సక్సెస్ అయ్యారు. వేలాది మందిని, వాళ్ళ ద్వారా లక్షలాది మంది ఇప్పుడు స్ఫూర్తి పొందుతున్నారు. ఓకే సార్, అసలు ఓకే, వెజిటేరియన్ మూమెంట్ ఒకసారి పక్కన పెడితే అసలు మీరేంటి, అసలు వ్యక్తిగత జీవితం గురించి ఒకసారి చెప్తాను. అసలు మీరు ఏంటి అసలు దీని నుంచి నాకు తెలిసినంత వరకు. సో ఒక వెజిటేరియన్ మూమెంటే కాదు, మీరు ఒక మెడిటేషన్, ఆధ్యాత్మిక, ప్లస్ ఒక ప్రొడ్యూసర్, మూవీ ప్రొడ్యూసర్గా చేశారు. అంటే ఒక ఎంప్లాయీ కూడా, ఒక కంపెనీలో ఎంప్లాయీ కూడా చేశారు. సో అవి ఏంటి దాని గురించి అసలు మళ్ళీ దాని నుంచి దీనికి రావడం కారణం? అవన్నీ పబ్లిక్ ఎందుకు? పబ్లిక్ వాళ్ళకి పనికొచ్చేది కావాలి, తెలియాలి కదా సార్. పబ్లిక్ కూడా అసలు మీరు ఇప్పుడు పబ్లిక్ ఎంతో ఏం కావాలి? పబ్లిక్ వాళ్ళకి స్ఫూర్తిగా కావాలంతే, వాళ్ళ పర్సనల్ లైఫ్ పనికి రావాలి. మీ గురించి మీరు చేశారు. ఓకే, మీ నా పేరు శ్రీనివాస్. ఓకే, నేను ఇంటర్ వరకు చదువుకున్నాను, యోగా మాస్టర్ గా పనిచేశాను, యోగాలో నిష్ణాతుడిని, ధ్యానంలో నిష్ణాతుడిని. ఓకే, మధ్య మధ్యలో ఎన్నో పనులు చేశాము, రకరకాల వ్యాపారాలు చేశాము. ఇవన్నీ జనానికి ఎందుకు? జనానికి ఏం కావాలి? జనానికి ఏం కావాలంటే చెప్తా వినండి. జనానికి ఏం కావాలి? వాళ్ళ జీవితం బాగుపడాలి. అది నేను మాట్లాడే మాటలు వాళ్ళకి పనికి రావాలి, అంతే. ఓకే, మీరు ఇందాక పత్రిజీ గురించి అన్నారు. అసలు పత్రిజీ గారితో మీ యొక్క మీటింగ్ అనేది ఎలా జరిగింది? పత్రిజీ గారిని ఎలా కలిసారు? పత్రి గారు మా ఊరి దగ్గరలో మంటపేటకు వచ్చారు ఆయన మొట్టమొదటిసారి. అప్పుడు ఫస్ట్ టైం నేను చూసాను. అంతకుముందు ఒకసారి విన్నాను, విని ఆయన పలానా రోజున వస్తారని తెలుసుకుని ఆ రోజు అక్కడికి వెళ్ళాను. అది ధ్యానం మొదలు పెట్టాం. ఆయన కలవకముందే, చిన్నప్పుడు జపం చేసేవాళ్ళు మా ఊర్లో. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, ఇద్దరం కలిసి రోజు 4 o'clock శివాలయంలోకి వచ్చి యోగాసనాలు జపం చేసేవాళ్ళు. ఆ సీడ్స్ అక్కడి నుంచే ఉన్నాయి. తర్వాత ధ్యానం వైపు వచ్చింది. ఆ ధ్యానం వైపు వచ్చినప్పుడు పత్రిజీ కలిసారు. ఓకే, అంటే పత్రిజీ గారి గురించి మీరు ఎన్నో సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ చేశారు. సో బయటకి ఇంకా కొంతమంది ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో సపోర్ట్ చేసే వాళ్ళు పక్కన పెట్టి వ్యతిరేకించే వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఆయన గురించి బయటకు తెలియదు ఏమన్నా అంటే చాలా క్లోజ్గా మీరు ఆయనతో ట్రావెల్ చేశారు. సో బయట జనాలకు తెలియదు ఏమన్నా? వ్యతిరేకించే వాళ్ళు అంటే ఈ సమాజంలో ఎప్పుడు ఉంటారు అందరికీ. భరత్ ఉన్నాడు, ఇప్పుడు ఈ భరత్ అనే అబ్బాయిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఆ కెమెరా పర్సన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఉంటారు. వాళ్ళ గురించి ఎందుకు మనకి? పత్రి గారు ఆయన ఏం చేశారు, ఆయన జీవితం చూస్తే తెలుస్తుంది. ఆయన ఎంత చేశారు, ఎంత సర్వీస్ చేశారు సమాజానికి, అది చూడాలి, అంతే. రాత్రం కూడా ఎన్నో విమర్శలు చాలా మంది చేశారు. సో అందుకే అడిగిన దేని గురించి విమర్శ? సద్విమర్శ ఉండాలి, అర్థమైందా? అదేదో కబ్జా చేశారని చెప్పి, అంతా ఫేక్ అని చెప్పి, అంతా రాంగ్ అంటారా? అదంతా ఓకే సార్, నాన్సెన్స్. అదంతా మనం నాన్సెన్స్ మాట్లాడుకోకూడదు, అది. ఓకే, అలా చూసుకుంటే సార్ ఇప్పుడు విద్యా వ్యవస్థ ఇందాక అన్నా, విద్యా వ్యవస్థ నుంచి చదువుతున్నాం అంటే విద్యా వ్యవస్థ మనం ఇప్పుడున్న దానిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళ గురించి? సింపుల్ అబ్బా, విద్యా వ్యవస్థ ఏం లేదు.
మనిషి తన సఫరింగ్ పోవాలి, అందుకోసం విద్యా వ్యవస్థ. కానీ అలా జరుగుతుందంటారు. ఈ రోజు యాక్చువల్లీ మా అన్నయ్య గారి అమ్మాయి ఉంది, యూకేజీ చదువుతుంది. మోస్తే బ్యాగ్ చూస్తే 5 కేజీలు 6 కేజీలు ఉంది. అసలు మాకే లేదు, మనకే లేదు అంత వెయిట్. అసలు ఏంటి అసలు విద్య వ్యవస్థ ఎట్టిపోతుందంటారు అసలు? ఫస్ట్ పాయింట్ శాకాహారిగా పెంచాలి పిల్లల్ని. ఓకే, హింస లేకుండా వాళ్ళకి అహింసను బోధించాలి. ఓకే, రెండోది ధ్యానం నేర్పించాలి. ధ్యానం నేర్పిస్తే ఏమవుతుంది, వాడితో వాడు హ్యాపీగా ఉంటాడు ఫస్ట్. అది తనతో తాను సంతోషంగా లేకుండా వాళ్ళ జీవితంలో ఏం సాధించినా కూడా ఆ వెళ్తే అలాగే ఉంటుంది మనిషికి. అది తనతో తాను హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయడు. నేను సంతోషంగా ఉంటేనే మీకు సంతోషాన్ని ఇవ్వగలుగుతాను. నేను సంతోషంగా లేననుకోండి, నేను దుఃఖంలో ఉంటే మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తుంటాను. నాకు అంత ప్రపంచం డిస్టర్బ్ అవుతుంది. అది కాబట్టి సంతోషంగా ఉండడం నేర్పించేది విద్య. మనిషి తనకు తాను సంతోషంగా ఎలా ఉండాలి, అది దుఃఖం బారిన పడకుండా ఎలా జీవించాలి అని నేర్పించే దాని పేరే విద్య. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయం చూసుకుంటే చాలా చిన్న ఏజ్లు కూడా, చిన్న పిల్లలు కూడా సడన్ గా హార్ట్ అటాక్ కింద కూడా చనిపోయి చూస్తే ఏంటని చూస్తే హార్ట్ అటాక్ అంటున్నారు. అంటే ఒకప్పుడు మీ కాలం చూసుకున్నారు కదా, 100 సంవత్సరాలు చాలా ఎనర్జీతో బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూస్తే చాలా చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ అనేవి వస్తున్నాయి. ఏంటారు అసలు ఇందువల్ల ఎటుపోతున్నాం సమాజం? ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి, కానీ ఫండమెంటల్ గా మనం ఏం చేయాలంటే ముందు అహింసలోకి రావాలి. అహింసలోకి వచ్చినప్పుడు, హింసను వదిలిపెట్టేసినప్పుడు మన కర్మ తగ్గుతుంది. ఇప్పుడు సఫరింగ్ ఎక్కడ వస్తుంది? సడన్ గా రోడ్డు మీద వెళ్తున్నాను, యాక్సిడెంట్ అయింది. ఎక్కడి నుంచి వచ్చింది యాక్సిడెంట్? మీ యొక్క గత కర్మ నుంచి వస్తుంది అది. గత జన్మ కావచ్చు, నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, అదంతా గతమే. నిన్న 1 గంట క్రితం వరకు కూడా అదంతా గతమే. ఆ గతంలో చేసిన బ్యాడ్ కర్మ యొక్క రిఫ్లెక్షన్ ఇలా మీరు మళ్ళీ మీ దగ్గర తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు వస్తుంది. లాటరీ తగిలింది ఒక ఆయనకి 50 లక్షలు. ఎక్కడ ఎలా తగిలింది లాటరీ? ఆయన యొక్క పుణ్యకర్మ ఉంది, గతంలో దాన ధర్మాలు చేస్తున్నాడు. ఓకే, ఆ పుణ్యం ఏమో భోగాలకు వస్తుంది. మనకేం చెప్పారంటే పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ఓకే, పూర్వ జన్మ కృతం పుణ్యం భోగ రూపేణ శోభతే. అది కాబట్టి ఎప్పుడైతే అహింసలోకి వస్తామో ఫస్ట్ మన ఈ ప్రజెంట్ కర్మ ఆగిపోతుంది. హింసలో ఉంటే ఏమవుతుంది, ఆ కర్మ కంటిన్యూ అవుతుంటుంది. ఆ కర్మ యొక్క రిఫ్లెక్షన్ మళ్ళీ అనుభవించాలి మనం. అదే అసలు చూసుకుంటే మోక్షం అంటే ఏంటి సార్? అసలు మనిషికి మోక్షం సంపాదించాలంటే ఏ విధంగా, ఎలాంటి పనులు చేయాలి? మోక్షం అంటే ఏంటంటే దీన్ని ముక్తి అంటారు. ఇంకొక మంచి పదం ఏంటంటే జీవన ముక్తి. అంటే జీవించుండగానే ముక్తి, చచ్చిపోయేది కాదు. అంటే చనిపోక ముందు కూడా ముక్తి. శరీరంలో ఉండగానే ఈ శరీరం నేను కదా, దీని లోపల నేను ఉంటున్నాను అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాడిని ముక్త పురుషుడు అంటారు. అలాగే ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా అంతరంగంలో ఎలాంటి దుఃఖం లేకుండా ఉన్నాడు. అది దుఃఖాన్ని జయించడమే మోక్షం. సాధ్యం అవుతుంది. ఎందుకు వ్యామనకి అయింది, వీర భీమన్ స్వామికి అయింది. ఇప్పుడు బిజీ షెడ్యూల్ అనుకుందాం. జనక మహారాజు ఎంత బిజీగా ఉండేవాడు? జనక మహారాజుకి అయింది. శ్రీకృష్ణుడు బిజీ కదా? శ్రీకృష్ణుడు ఏమన్నా ఊరికే తిరిగేవాడా రోడ్డు మీద? శ్రీకృష్ణుడు మోక్షం పొందలేదు. గౌతమ బుద్ధుడు ఏమన్నా బిజీ కదా? చక్రవర్తి బిడ్డ. మరి ఆయన మోక్షం పొందలేదు. ఎవరైనా పొందుతారు, వాళ్ళు పెట్టుకుంటే అవుతుంది. అదే సాధన చేస్తే అవుతుంది. ఇక్కడ ప్రశ్న అడగాలి మీరు, మోక్షం ఏమి సాధన? మోక్షం ఎలా వస్తుంది? మోక్షం అంటే ఏంటి తెలుసుకున్నాం. మోక్షం ఎలా సాధించాలి అంటే అసలు సాధించడానికి కుదురుతుంది? ఇప్పుడే చెప్పాను, ఏదైనా అవుతుంది. అది చెయ్యాలంటే ఏ విధంగా చేయాలి? అసలు మోక్ష దానికోసం ధ్యానాన్ని పట్టుకోవాలి. అది ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా ముక్తి వస్తుంది. చూసుకుంటే సార్ ఇప్పుడు ధ్యానం చేయాలంటున్నారు. ఓకే, ఇప్పుడు రోజులు 24 గంటలు ఉంటాయి. చాలా మంది కూడా 16-17 గంటలు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. నేను చాలా కష్టపడుతున్నాను, కానీ ఎంత కష్టపడినా నేను సంతోషంగా ఉండట్లేదు అని. సో మీరేమో ధ్యానం చేయాలంటున్నారు. ఉన్న తక్కువ టైం ఎలా చేయగలుగుతారు సార్ ధ్యానం అనేది? 24 గంటలు 1 గంట సేపు చాలు ధ్యానం. మిగిలిన 2-3 గంటలు మీ ఇష్టం, మీరేమైనా చేయండి. 1 గంట సేపు మాత్రం ధ్యానాన్ని పట్టుకోవాలి. ఓకే, అంటే ప్రాక్టీస్ చేయాలి. 1 గంట సేపు 2 నెలల పాటు రెగ్యులర్ గా
ఏమీ లేకపోయినా కళ్ళు మూసి కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఓకే. ఏం మోక్షం వస్తుందా, లేకపోతే ఇంకొకటి ఏదో జరుగుతుందా, ఆలోచనలు ఆగుతాయా లేదా, ఇదంతా సెకండరీ. ముందు ప్రాక్టీస్ చేయాలి, కళ్ళు మూసుకుని కూర్చోవాలి. మనకి కళ్ళు మూసి కూర్చోవడం అలవాట్లేదు ఉందా? కళ్ళు మూసి కూర్చోవాలి, అది కళ్ళు మూసి కూర్చోవడం ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఎందుకు కళ్ళు మూసి కూర్చోలేవు? నువ్వు ఏదో రకరకాల ఆలోచనలు, సాధన లేకపోవడం వల్ల అది ఎప్పుడు చేయలేదు. మనం నిద్రపోయాం, కళ్ళు మూసుకుని నిద్రపోయాం, కూర్చోలేదు, ఎప్పుడు పడుకున్నాం. కూర్చుని చేయాలి అది. ఓకే. ఇప్పుడు సాధన చేయాలంటే సొంతంగా ఇంట్లో చేసుకోవచ్చు, ఎవరైనా గురువు సంప్రదించవచ్చు. గురువు ఎంతవరకు అంటే ప్రాసెస్ తెలిసేంత వరకు అంతే. ప్రాసెస్ తెలిసిన తర్వాత ఇంక గురువు చుట్టూ తిరిగి ఏం చేస్తావు? గురువు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈ స్టూడియోకి రావాలి, దీని అడ్రస్ తెలుసుకోవాలి. అక్కడ రోడ్డు మీద ఒక ఆయన కనపడ్డాడు, అయ్యా ఈ డోర్ నెంబర్ ఇది, దీని ఇది ఇది ఎట్లా వెళ్ళాలి అన్నాడు. ఆయన స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి రైట్ తిరిగండి, అక్కడే ఉంది అన్నాడు. అయిపోయిందిగా. ఆయన గురువు నాకు అప్పుడు చెప్పాడు రూటు. నేను ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తే కూర్చోవాలా, ఆయన పాదాలు నొక్కుతూ కూర్చోవాలా, ఆయన పాద నమస్కారాలు చేస్తే కూర్చోవాలా? అంటే మనకు విద్య తెలిసేంత వరకు గురువు అంతవరకే గురువు పని. తర్వాత ఏం పని ఉంది? మనకు సాధన చేసుకోవాలి. చెప్పాడు కదా యోగి వేమని చెప్పారు, కాదు కాదు గురులు కాగుడింతము చెప్ప, శాస్త్ర పాఠములను చదివి చెప్ప, ముక్తి దారి చూపు మూలము గురుడుగా విశ్వదావిరామ వినురవేమ. ముక్తి దారి చూపించే వాళ్ళంతా గురువులే. ముక్తి దారి ఎక్కడుంది? వేమని చెప్పాడు, మనస్సులోన ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. మనస్సులోన ముక్తి మరి యొక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు. గొర్రె చంక పెట్టి గొల్ల వెదకు రీతి విశ్వదావిరామ వినరాడు. అదే ముక్తి ఎక్కడుంది? ఏం చెప్తున్నాడు వేమన్ ఇక్కడ? మనస్సులోన ముక్తి ఎక్కడుంది? మనస్సులోన ముక్తి. అది ముక్తి ఎక్కడుంది? మనసులో ఉంది. అంటే కళ్ళు ముయ్యాలి, లోపలికి పోవాలి. అది భర్తను వదిలేయాలి, కాసేపు ఉద్యోగాలు మర్చిపోవాలి, కాసేపు డబ్బు సంపాదించి మర్చిపోవాలి, కొంతసేపు శత్రువులు మర్చిపోవాలి, మిత్రులు మర్చిపోవాలి, కొంతసేపు అవమానాలను మర్చిపోవాలి, సన్మానాలను మర్చిపోవాలి, కళ్ళు మూసి కూర్చోవాలి, మనతో మనం సాధన చేయాలి. అదే ముక్తి. అంటే ముక్తి అంటే మనలోనే ఉంది, కానీ దాన్ని మనం బయటకు తీసుకురావాలి. అంతే, తెలుసుకోవాలంతే. అదే ఎలా తెలుసుకోండి, ముందు మన అడ్రస్ తెలుసుకున్నట్టు. ఇది హైదరాబాద్ లోనే ఉంది, కానీ అడ్రస్ అడ్రస్ తెలుసుకోకపోతే రాలేము, తెలుసుకుంటే వస్తాం. అంతే. తెలుసుకుంటే ఎవరినైనా అడగాలి. తెలుసుకోవాలంటే సీనియర్స్ హెల్ప్ తీసుకోవాలి. ఎవరు సీనియర్స్? గౌతమ్ బుద్ధుడు సీనియర్, వేమన సీనియర్, వీర బ్రహ్మస్వామి సీనియర్, వర్ధమాన మహావీరుడు సీనియర్, త్యాగరాజ స్వామి సీనియర్. వీళ్ళంతా సీనియర్స్, వీళ్ళంతా ధ్యానంలో. సీనియర్స్ ఒక రిఫరెన్స్ తీసుకుని మనం చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫార్ములాస్ ఇస్తారు, ఫార్ములాలు ఇస్తారు వాళ్ళు, అంతే కదా. సీనియర్స్ ఏం చేస్తారు? సైంటిస్టులు ఏం చేస్తారు? ఫార్ములాస్ వాళ్ళు కనుక్కుని వాళ్ళ యొక్క ప్రాక్టీస్ నుంచి ఫార్ములా తీసి మనకి అందిస్తారు. ఆ ఫార్ములా పట్టుకుంటే మన ప్రయాణం ఈజీగా పోతుంది. వేమన పద్యం ఏమిటి? ఫార్ములా. సో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ముక్తి నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? శ్రీశైలంలో వెతుకుతున్నావు ముక్తి, తిరుపతిలో వెతుకుతున్నావు, లేకపోతే బెత్లహాంలో వెతుకుతున్నావు, మక్కాలో వెతుకుతున్నావు ముక్తి. ఆయన ఏం చెప్పాడు? నీలోనే ఉంది, మనసులో ఉందని చెప్పాడు. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అది ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి మనకి చెప్పాడు. అదే ప్రాబ్లం మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఆంజనేయ స్వామిని మీ రాముడు ఎక్కడ అని అడిగారు. నా గుండెల్లో ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? ఇలా చూపించాడు. అంటే ఆత్మే రాముడు, ఆత్మే రాముడు. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే అన్ని టెన్షన్స్ బయట పెట్టాలంటున్నారు, పక్కన పెట్టి ధ్యానం చేయాలని. కానీ ఇప్పుడు చూసుకుంటే యువత కూడా ఇప్పుడు ఉన్న నాకు ఆ వర్క్ టెన్షన్ ఉంది, ఈ వర్క్ టెన్షన్ ఉంది, లేకపోతే నేను అది సాధించాలి, ఇదని పెళ్ళిళ్ళు అనేవి అవాయిడ్ చేస్తున్నారు. అసలు చాలా మంది చేసుకున్న పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ కాలం ఉండట్లేదు. సో ఏంటి దాని ఎలాంటి మార్పులు రావాలంటే సమాజం? అనంత కోటి దరిద్రాలకు ఏకైక ఉపాయం అది ధ్యానం. అర్థమైంది? వాళ్ళు ఎవరైనా కానీ ఓకే, కళ్ళు మూసి కూర్చోవాలి. అదే సాఫ్ట్వేర్ సెట్ అయితే అంతా సెట్ అయిపోతుంది కదా. సాఫ్ట్వేర్ ఎక్కడుంది? మన మైండ్ లో కదా. అంటే మన మైండ్ మన అంటే యాంటీ వైరస్ లా. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో మైండ్ ని సెట్ చేయాలి. మైండ్ సెట్ చేయాలంటే మైండ్ దగ్గరికి పోవాలి. దాని పేరే ధ్యానం. వాడు యూత, ముసలోడా, చిన్నపిల్లాడా, ఆడ, మగ, హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ సంబంధం లేదు. మనిషి మనసు దగ్గరికి పోవాలి, ఆ మైండ్ సెట్ చేసుకోవాలి. దానికోసం ధ్యానం కావాలి.
అది సెట్ చేసుకుంటే కానీ వాడికి తృప్తి రాదు లైఫ్ లో. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే ధ్యానం దేనికైనా సరే ధ్యానం వల్ల ఉపయోగం ఉంటుంది, అందులో ఒక ఆన్సర్ అంటున్నాను. అసలు ధ్యానం అనేది ఎన్ని రకాలు సార్? ధ్యానాలు రకరకాలు చెప్పారు, కానీ గౌతమ్ బుద్ధుడు ఒకటి ఆయన ఫైనలైజ్ చేశారు. అదేంటంటే ఆనాపానసతి అని అప్పట్లో పాళీ లాంగ్వేజ్ లో ఆనా అపాన సతి, ఇప్పుడు ఆనాపానసతి అంటారు పాళీ లాంగ్వేజ్, తెలుగులాగా పాళీ లాంగ్వేజ్. సో ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కలిసి ఉండడం. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం కలిసి ఉండాలి. అది అసలు ఈ ధ్యానం వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయి సార్? అసలు అన్నట్టు ఉపయోగాలు అన్ని ఉపయోగాలే. మీకు ఏ ఉపయోగం కావాలి చెప్పండి, ఒకటి రెండు ఉపయోగాలు చెప్పండి నాకు. అది నాకు తెలియదు సార్, అందుకే మీకు ఏ ఉపయోగాలు కావాలి మీ లైఫ్ లో చెప్పండి, మీకు ఏదో ఉంటాయి కదా. ఇప్పుడు హెల్త్ సెట్ అవుతుంది, నెక్స్ట్ అంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా అన్ని ఫ్యూచర్ అంతా బాగుంటుంది, నెక్స్ట్ ఇంకేముంది అదే ఏం కావాలంటే అది ధ్యానం ద్వారా లభిస్తుంది. అంటే అన్నిటికీ పరిష్కార మార్గం ధ్యానం అంటారు. ధ్యానమే. ఓకే, ఇవన్నీ కాదు కావాల్సిన మనిషికి. ఏం కావాలి మీరు చెప్పండి? ముక్తి, మనశ్శాంతి కావాలి. ఏం కావాలి? మనశ్శాంతి. దేనికైనా సరే మనశ్శాంతి సంపాదించినా కూడా మనశ్శాంతి ఉండాలి. మనశ్శాంతి కావాలి మనిషికి, అది వస్తే అన్ని ఉన్నట్టే. అంబానీకైనా మనశ్శాంతి కావాలి. ప్రతి మనిషికి ప్రాథమికంగా ఏం కావాలి చెప్తే చూడండి. కొంచెం తిండి, కొంచెం బట్ట, కొంచెం నీడ, ఇది భౌతికంగా కావాలి కదా. తర్వాత మనశ్శాంతి కావాలి. అదే ఇప్పుడు చూసుకుంటే అసలు మనశ్శాంతి ఉందా మీకు? లేదు సార్. మరి ఎలా వస్తుంది మనశ్శాంతి? కెరియర్తో మనశ్శాంతి రాదు, కుటుంబంతో మనశ్శాంతి రాదు, కెరియర్తో మనశ్శాంతి రాదు, ఉద్యోగంతో వస్తుందా మనశ్శాంతి, వ్యాపారంతో వస్తుందా మనశ్శాంతి, కుటుంబంతో వస్తుందా మనశ్శాంతి, దేంతో వస్తుంది? జాబ్ వస్తేనేమో ఉద్యోగం వస్తే మ్యారేజ్ తర్వాత మళ్ళీ పిల్లలు, అది హనుమంతుడి తోకలా ఉంటుంది. కాబట్టి దీనికి ఎక్కడైనా ఒక ఫుల్ స్టాప్ కావాలంటే అది ధ్యానమే. అప్పుడు ధ్యానం అటాచ్ అయితే ఏమవుతుంది? సంసారం హాయిగా ఉంటుంది, ఆఫీస్లో పోయినా హాయిగా ఉంటుంది, ఏం చేసినా హాయిగా ఉంటుంది. ఈ ధ్యానం లేనప్పుడు ఏమవుతుంది? గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు చూసుకుంటే కొంతమంది ఏమన్నారంటే ధ్యానం అంటే బయట చూసినప్పుడు ధ్యానం ఎక్కువగా చేయడం వల్ల మనిషికి అనేది కొంచెం అతీత శక్తులు వస్తాయి, న్యాచురల్ పవర్స్ వస్తాయని ఒక, అది నిజంగా అంటారు. అందరికీ ఉన్నాయి అవి, న్యాచురల్ పవర్స్ ఉన్నాయి మనకి. మనకి దాన్ని ఏమైనా ఇన్ట్యూషన్ ఉంటాం మనం కదా. నీకు ఇన్ట్యూషన్ చెప్తుంటుందా లేదా? అప్పుడప్పుడు ఒకసారి రైట్కి పోవాలా, రైట్కి లెఫ్ట్కి పోవాలా అని కన్ఫ్యూజన్ వస్తుంది లైఫ్ లో. అప్పుడు మన ఇన్ట్యూషన్ చెప్తా ఉంటుంది, పని చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. మనం ఒకసారి పట్టించుకోమంతే. ధ్యానం చేస్తే దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. అది ఆ ఇన్ట్యూషన్ ఐడెంటిఫై అవుతుంది. తర్వాత ఈ పవర్స్ అన్ని మనకు ఉన్నాయి. ఉదాహరణకి మన వాక్కు శక్తి ఉంది, మన నోట్లోంచి ఏది మాట్లాడితే అది అవుతుంది. ఎలా వస్తుంది వాక్కు శక్తి? మౌన సాధన నుంచి వాక్కు శక్తి వస్తుంది. మౌన సాధన. అసలు మౌన సాధన అంటే ఏ విధంగా చేయాలి? మౌనంగా ఉండాలి అంతే. ఒక 24 గంటలు మౌన దీక్ష చేయాలి. మౌన సాధన అంటే అదే. ఓకే, అంటే ఏ విధంగా ఎప్పుడు చేయాలి అసలు? ఎనీ టైం మీరు ఒక రోజు సెలెక్ట్ చేసుకోవాలి, వారంలో ఒక రోజు. ఆ రోజు మాట్లాడకూడదు ఎవరితో, మౌనంగా ఉండాలి. గాంధీ గారు ఉండేవారు. ఓకే, రమణ మహర్షి ఆయన లైఫ్ అంతా ఉన్నాడు. రమణ మహర్షి లైఫ్ అంతా మౌన సాధన, మౌనంలో ఉన్నాడు ఆయన. ఎప్పుడైనా అవసరంతో ఒక మాట మాట్లాడాడు. ఓకే. తర్వాత మనకి వెస్ట్ గోదావరిలో తణుకు దగ్గర వేల్పూర్ అని ఊరు ఉంది. ఇప్పుడు ఉన్నారు ఆయన 30 ఏళ్ళ నుంచి మౌనంగా ఉన్నారు. 30+ ఇయర్స్ నుంచి ఆయన మౌనంగా ఉన్నారు. మౌనస్వామి అంటారు ఆయన. మౌనస్వామి అంటారు. కాబట్టి ఇదంతా సైన్సే. మనకు ఈ న్యాచురల్ పవర్స్ అని ఎలా బయటకు వస్తాయి అంటే పవర్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ వెతకాలి మనం. ఓకే, ఇప్పుడు ఈ మెడిటేషన్ అనేది అసలు ఏ టైంలో చేయాల్సింది, ఎలా ఏ విధంగా చేయాలి? ఎనీ టైం. బేసిక్ లెర్నర్స్ కి లేదా బేసిక్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, కొత్తగా చేసే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ మంచి టైం. ఎర్లీ మార్నింగ్ ఏ టైం? ఎర్లీ మార్నింగ్ ఎనీ టైం. 4 తర్వాత బ్రహ్మముహూర్తం అంటారు కదా, 4. సో అది మంచి టైం. తర్వాత వాళ్ళు అదే టైంలో చేయాలని ఏం లేదు, ఏ టైంలో చేయొచ్చు. మనస్సుని శూన్యం చేయడానికి ఏ టైం అయితే ఏముంది, ఏ టైంలోనూ మనసు ఉంటుంది. బట్ ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే రాత్రి అంతా శాంతంగా ఉంటుంది కాబట్టి, నిద్రలో ఉంటాం కాబట్టి, అప్పుడు ఆ శాంత స్థితి కంటిన్యూ అవుతుంది కాబట్టి అక్కడ ధ్యానం బాగా మనకు అర్థమవుతుంది. ఆ ధ్యాన స్థితి అనేది అర్థమవుతుంది అక్కడ. అందుకోసం ఎర్లీ మార్నింగ్ బెస్ట్ టైం.
ఓకే సార్. ఇప్పుడు చూసుకుంటే ఈ యువత అనేది ఎక్కువగా ఈ ధ్యానం వైపు అనేది అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు అనిపిస్తుంది. సో యువత ఇప్పుడున్న యువత ధ్యానం వైపుకు రావాలి అంటే ఏ విధంగా చేయాలి అసలు? ధ్యానం పట్ల ఒక ఆసక్తి కలగాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి ధ్యానం పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉమ్. ఎందుకంటే అందరికీ దుఃఖం ఉంది కాబట్టి. ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదిస్తున్నారా లేదా? అభ్యాసం ఎందుకు సంపాదిస్తారు సంపాదిస్తున్నారు? లైఫ్ లో కొంచెం సంపాదించాలి, తప్పదు. తప్పదు ఇంకా. ఎందుకంటే సంపాదించకపోతే తిండి ఉండదు తిండి ఉండదు, బట్ట ఉండదు, నిద్ర ఉండదు కదా. ఉమ్. సంపాదించకపోతే బండి నడవదు. బండి నడవడానికి డబ్బులు సంపాదిస్తారు. అలాగే దుఃఖం పోవడానికి ధ్యానం చేస్తారు అందరూ. మనం అసలు చెప్పినా చెప్పకపోయినా ధ్యానం దగ్గరికి వస్తాడు ప్రతి ఒక్కడు. అసలు ఎలాంటి మార్పులు వస్తుంది సార్? అంటే డైలీ ఒక వ్యక్తి డైలీ మీరు అన్నట్టు బ్రహ్మ ముహూర్తంలో చేస్తాం, లేదా తనకు ఉన్న వీలు ఉన్న సమయంలో చేస్తున్నాడు అనుకో, అసలు ఎలాంటి మార్పులు కలిగితే ఒక వ్యక్తిలో? సరైనది మాట్లాడతాడు, ఉమ్. సరైనది తింటాడు, సరైనది ఆలోచిస్తాడు, అంతే. ఓకే. ఈ మూడు చాలు. ఈ మూడు ఉంటే చాలు. ఏమిటి? సరైనది సరే. తింటాడు, సరైనది మాట్లాడతాడు, సరైనది ఆలోచిస్తాడు, సరైనది వింటాడు. అది మీరు ఆ అబ్బాయి గురించి నా దగ్గర చెప్తున్నారు అనుకోండి, నేను విన్నాను. సరిగ్గా మాట్లాడితే నేను విన్నాను, నాకు చెప్పొద్దని చెప్తాను. ఓకే. అది ధ్యానం ఇలాంటి మార్పులు తీసుకొస్తాం. లేదనుకో ఇలా పెట్టి వాడి గురించి మనం మళ్ళీ ఇంకొకటి దగ్గర చెప్పి ఒక్కొక్క ధ్యానంలో ఏదైనా అంటే లెర్నర్స్ అన్నారు ఇందాక, ఒక అంటే ధ్యానంలో ఒక సైలెంట్గా ఉండడం, దానికి ఏమన్నా సపోజ్ ఏమన్నా ఒక మంత్రం లాంటిది ఏదైనా ఉంటుంది? నో మంత్ర. ఉమ్. ధ్యానం అనేది మంత్రం అంటే అర్థం ఏంటి? మనుత్రాయతే ఇది మంత్ర. ఉమ్. అంటే మనస్సుతో చేసేదాన్ని మంత్రం అంటారు. తనుత్రాయతే ఇది తంత్ర. అంటే శరీరంతో చేసేదాన్ని, తనువుతో చేసేదాన్ని తంత్రము అంటారు. ఉమ్. మనం తనువుతోనూ పని లేదు, మనస్సుతో కూడా పర్లేదు. పని లేదు. మనస్సు అవతలకు పోవాలి, అందుకు శ్వాసను పట్టుకోవాలి. ఈ శ్వాసకి మనస్సుతో సంబంధం లేదు, మనసుకి అవతల ఉంది ఇది శ్వాస. ఎప్పుడైతే శ్వాసను పట్టుకుంటే మనసు శూన్యం అయిపోతుంది. మీరు మంత్రాన్ని పట్టుకుంటే మళ్ళీ అది మనసుతో పని ఉంటుంది. ఓకే. అర్థమే? అందుకోసం ఏ మంత్రం అక్కర్లేదు, ఏ తంత్రం అక్కర్లేదు, ఏ గురువు అక్కర్లేదు. కావాల్సింది ఏంటంటే సమయం కావాలి, కళ్ళు మూసుకొని కూర్చోవాలి, ఓకే. చెయ్యాలన్న తపన కావాలి, అంతే. ఇప్పుడు చూసుకుంటే మీరేమో ధ్యానం చేసి ఒక మెడిటేషన్ చేసి ఏం మంత్రాలు అవసరం లేదు, కానీ ఇప్పుడు చూసుకుంటే కొంతమంది దొంగ బాబాలు అయి ఉండొచ్చు ఎక్కువ, లేదంటే ఫేక్ గా అనేది ఎక్కువ మంది అవుతున్నారు. అంటే దొంగ బాబాలు ప్రజలను మోసం చేస్తున్నారు కూడా చాలా మంది. అంటే మీరు ఈ మంత్రం రోజు చదవండి, లేదంటే మీరు డైలీ సంథింగ్ ఏదో ఒక వస్తువులు ఇస్తున్నారు, ఇది మీ దగ్గర పెట్టుకుని డైలీ నేను చెప్పిన మంత్రం జపం చేయండి, మెడిటేషన్ చేయండి, మీకు మీరు అనుకున్నది జరుగుతుంది, మీరు కోటీశ్వర్లు అయిపోతారు, తక్కువ టైంలోనే మీరు అనుకున్నది సాధిస్తున్నారని చెప్పి చాలా మంది దొంగ బాబాలు అనేది ఎక్కువైపోయింది రోజుల్లో. అలాంటి వాడిని ఎలా కట్టడి, అలాంటి వాడిని ఎలా గుర్తించాలి, ఎలా కట్టడి చేయాలి అసలు? ఇప్పుడు నేను ఏ భాష మాట్లాడుతున్నాను? తెలుగు. ఎలా తెలుసు మీకు? సో నేను తెలుగు మాట్లాడుతున్నాను. మీకు తెలుగు వచ్చి కాబట్టి నా భాష మీకు అర్థమైంది. అలాగే ఈ శిష్యుడు ఎలాంటి వాడు, గురువు అలాంటి వాడు అవుతారు. ఆ గురువును గుర్తించాలంటే ఆ స్థాయిలో శిష్యుడు ఉండాలి. ఓకే. అది దొంగ, ఒకవేళ దొంగ గురువు అని ఆయన అనుకుంటే దొంగ శిష్యుడు. ఓకే. అర్థమే? దొంగ శిష్యులకే దొంగ గురువులు దొరుకుతారు. ఎందుకంటే ఈ శిష్యుడికి అది అక్కర్లేదు. అదే ఈ శిష్యుడికి మోక్షము ముక్తి అక్కర్లేదు, వీడికి మహిమలే కావాలి. అదే ఓవర్ నైట్ లో కోటేశ్వరుడు అయిపోలేడు, అదే కావాలి. మోక్షం వద్దు, ఆ గురువు కూడా అదే అలాంటి గురువు దొరుకుతాడు. అంటే అదే మోక్షం కావాలనుకో, అప్పుడు బుద్ధుడు వస్తాడు నీ దగ్గరికి. అంటే ఏదైనా మనం మైండ్ లోనే ఉంటుంది ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది. కరెక్ట్. తర్వాత ఈ దొంగ బాబాలు మంచి బాబాలు ఎక్కడ లేరు. వాళ్ళ యొక్క లైఫ్ జర్నీ, వాళ్ళ అవగాహన, వాళ్ళ జన్మ పరంపరలు, వాటన్నిటి మీద వాడు బిహేవ్ చేస్తాడు అంతే, వాళ్ళ గుణాలతో. అర్థమైంది? దొంగ మంచి చెడు లేదు ఎక్కడ, మంచి చెడు లేదు. మన మైండ్ సెట్ బట్టి, వాళ్ళ జన్మ పరంపరలను బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఓకే. అది సార్ ఇప్పుడు చూసుకుంటే కొండలేని యోగా అనేది ఎక్కువగా వినిపిస్తాం యోగా ఇదిలో. అసలు కొండలేని యోగా అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా చేయాలంటారు? కుండలిని అంటే ఆత్మశక్తే. కుండలిని అంటే ఆత్మశక్తి. ఆత్మశక్తి అనేది కొత్తగా ఏం లేదు, అది మనందరికి అనుభవమే. ఓకే సార్. ఓకే, మనందరికి అనుభవం. మన నరాల్లో ఉన్నది ఆత్మశక్తే. మనకు రకరకాల సందర్భాల్లో అనుభవం అది.
రాత్రి అంతా నిద్రలో ఉంటాం. ఎందులో ఉంటాం? మనం ఆత్మశక్తిలో ఉన్నాం నిద్రలో. అది బట్ అది కాన్షియస్ గా మనకు తెలిసి నేను ఆత్మ పదార్థాన్ని అన్న అనుభూతులు ఉంటే అది కుండలిని ఉత్తేజపరచుకోవడం అంతే. మళ్ళీ కుండలిని శక్తి అనేది ఒక పాము ఉంటుంది, దాని లేపాలి బస్సు కొడుతుంది, అంతా రాంగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. సరిగా అర్థం కాని వాళ్ళు చెప్పేది. సో ఇప్పుడు చూసుకుంటే సార్, ఈ మెడిటేషన్ అనేది చేయడం వల్ల మనిషి ఆయుష్ అనేది పెరుగుదనేది ఎక్కువ కాలం పెరుగుతుందంట. అంటే మామూలు ఒక మెడిటేషన్ చేయని వ్యక్తి కన్నా మెడిటేషన్ చేసే వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తారు అనేది అంటుంటారు. ఇందువల్ల అసలు నిజమేనా? అసలు మెడిటేషన్ చేయడం వల్ల ఎక్కువ కాలం బతకచ్చు అంటారు. మనిషి మెడిటేషన్ అనే కాదు, మనిషి జీవితం సంకల్పంతో ఆధారపడి ఉంటుంది. మెడిటేషన్ వల్ల సంకల్పం సరిగా ఉంటుంది. ఈ చావు అనే కాన్సెప్ట్ చాలా పెద్దది. అది దాన్ని మనం ఒక కోణంలో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకడు 30 సంవత్సరాలు పోతాడు, ఒకడు 100 సంవత్సరాలు ఉంటాడు. ఓకే, ఆది శంకరాచార్యులు 30 ఏళ్ళే ఉన్నాడు. ఆయన ధ్యానం చేయడా? పరమ యోగీశ్వరుడు కదా. సో చావుకి దానికి సంబంధం లేదు. ఏదో రోజు ఎలాగ పోతావు, ఏదో రోజు పోవడం కన్ఫర్మ్. చావుకి ధ్యానానికి సంబంధం లేదు. అదే ఆయుష్ అనేది ఆ సోల్ యొక్క డెసిషన్ మీద ఆధారపడి, అది ఆ సోల్ డెసిషన్ మీద, తన జన్మ ఎత్తడానికి ముందు తీసుకునే నిర్ణయాల మీద, ఆ డిజైన్ మీద అది ఆధారపడి. ప్రస్తుత జీవన విధానం కొంత. ఇప్పుడు ప్రస్తుత జీవనం అంటే జీవన విధానం ఎలాంటి మార్పులు తీసుకోవాలంటారు? చెప్తున్నాను కదా, ఆ మనిషి ఏది డిసైడ్ అవుతాడు. చావు విషయం తీసుకుంటే కనుక ఆ మనిషి ఎలా డిసైడ్ అవుతాడు. ఇప్పుడు నేనున్నాను, నేను ఎన్ని సంవత్సరాలు జీవించాలనుకుంటే అన్ని సంవత్సరాలు జీవిస్తాను. అసలు ఇప్పుడు చూసుకుంటే ఎవరిని వచ్చి హత్య చేస్తే తప్పితే ఆ శరీరం ఉంటుంది. ఒకవేళ ఈ జీవితం చాలు ఇంకా అనిపించింది అనుకో, ఆ శరీరం మెల్లిగా ఆ డెసిషన్ చేంజ్ అయినప్పుడు బాడీ కూడా టర్న్ తీసుకుంటుంది. ఓకే సార్. అప్పుడు చూసుకుంటే మన భారతదేశంలో చూసుకుంటే యోగా అనేది చాలా మందికి ఒక పార్ట్లో ఉండేది. ఇప్పుడు చూసుకుంటే అసలు యోగా అనేది చాలా తక్కువ మంది మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే రీజన్ అసలు యోగా అంటే తెలియక. యోగా అంటే ఏంటి? అసలు పతంజలి మహర్షి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే యోగా చిత్తవృత్తి నిరోధ. యోగా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు, ఆసనాలు కాదు. ఆసనం అనేది యోగ శాస్త్రంలో పార్ట్. యోగా అంటే చిత్తవృత్తి నిరోధ అంటే ఈ యొక్క చిత్తవృత్తులు అంటే ఈ మానసికమైన అలజడిని నిరోధ, శూన్యం చేయి. అదే యోగం. ఆ చేయగలిగిన వాడిని యోగి అంటారు. ఇప్పుడు మీరు అంటున్నారు రోగం, ఆ విధంగా చూసుకుంటే అసలు యోగా చేయడం వల్ల అంటే ఎలాంటి మనకు ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ చేయొచ్చు అంటారు? అవుతాయి, క్యూర్ అవుతాయి. కొన్ని అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. మళ్ళీ పారాడాక్స్ ఉంటుంది. ఎందుకంటే కర్మ బలాన్ని బట్టి ఉంటుంది. అర్థమైంది? మీరు ఒక మనిషిని గత జన్మలో పొడిచి చంపారు గుండెల మీద. ఇప్పుడు ఏమవుతుంది? గుండెపోట్లు వస్తాయి. నేను ధ్యానం చేస్తాను, గుండెపోటు పోవాలంటే పోతుందా తొందరగా? పొడిచారు కదా గత జన్మలో, పొడిచారు కదా. లేకపోతే మంచిగా మటన్ లివరు, మటన్ హార్ట్ తిన్నాం అనుకోండి, మేక గుండె తిన్నాం అనుకోండి, ఏమవుద్ది? మళ్ళీ అనుభవించాను. ధ్యానం చేస్తున్నాను నేను, పోతుందంటే పోదు తొందరగా. కర్మ ఉంటుంది. ఆ కర్మ బలీయంగా ఉంటే ఆ రోగం పోదు తొందరగా. ధ్యానం నీ మనస్సుని ప్రజెంట్ కర్మల్ని క్లోజ్ చేస్తుంది. గత జన్మ కర్మల్ని కొన్నింటిని తగ్గిస్తుంది. కొన్ని బలమైన కర్మలు ఉంటాయి, అనుభవించాలి. అంటే ధ్యానం చేయడం బలమైనవి కాకుండా కొంచెం ఇప్పుడు చేస్తున్న గత జన్మ దాన్ని తగ్గిస్తున్నాడు. భగవద్గీతలో ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. ఆ జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధమైపోతాయి. ఆ స్థాయికి వెళ్తే ఓకే. అది కొంచెం వైడ్ గా ఉంటుంది. అది ఆ అండర్స్టాండింగ్ రావాలి. ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు కర్మ సంతృప్తి అర్థం. ఒకసారి ప్రాణాయామం ఎక్కువ చేస్తుంటే ప్రాణాయామం అంటున్నారు. అదేంటి ప్రాణాయామం అంటే ఏంటి అసలు? ప్రాణానికి ఆయామం ఏంటి? ప్రాణానికి ఆయామం శ్వాస. ప్రాణానికి ఆయామం అంటే శ్వాస అనేది. ఇప్పుడు భరత్ ప్రాణంతో ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎలా తెలుస్తుంది? గాలి పీల్చుకుంటున్నాడు. ఇక్కడ పెడతారు వేలు ముక్కు దగ్గర, అనే కదా. కదలకుండా కూర్చున్నాం ఒక చోట, ఉన్నాడా పోయాడు ఎట్లా చూస్తారు?
ఫస్ట్ ముక్కు దగ్గర అంటే శ్వాస ఉంది. ప్రాణాయామం అంటే శ్వాసతో మనం మనస్సు లేని స్థితిని పొందాలి, దాని పేరు ప్రాణాయామం. ఓకే. శ్వాస సహాయంతో మనసు లేని స్థితిని పొందాలి. అది ఓకే సార్. ఇప్పుడు మీరు మేము అడగగానే మాకు వచ్చి ఇంటర్వ్యూ ఇంత దూరం నుంచి వచ్చి కూడా మాకు ఇంటర్వ్యూని ఇచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అండ్ చివరిగా మెడిటేషన్ గురించి కానీ వెజిటేరియన్ గురించి కానీ చాలామంది మీ అభిమానులు చాలామంది తెలుసు. సో అంటే ఇంకా తెలియని వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అంటే వెజిటేరియన్ గురించి కానీ లేకపోతే మెడిటేషన్ గురించి కానీ మీరేం చెప్తారు ఫైనల్? అందరూ శాకాహారులు అవ్వాలి. ఎవరు మాంసం తినాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ మాంసం తింటే ఆ జీవి పడే దాన్ని చంపబడేటప్పుడు అది పడే ఆ క్షోభ, దాన్ని చంపేవాళ్ళు, దాన్ని అమ్మేవాళ్ళు, దాన్ని వండేవాళ్ళు, దాన్ని కొనేవాళ్ళు, దాన్ని వడ్డించేవాళ్ళు, దాన్ని తినేవాళ్ళు చెప్తారు కదా, తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా అందరూ దాంట్లో భాగస్వాములు అవ్వాలి. ఆ కర్మ ఎఫెక్ట్ మళ్ళీ మనకు తెలియదు, మనం ఊహించని రూపంలో మళ్ళీ మనం దెబ్బ కొడుతుంది మన లైఫ్. కాబట్టి తక్షణమే అందరూ శాకాహారులు అవ్వాలని కోరుకుంటున్నాను. రెండవది ధ్యానం. మనం లైఫ్లో ధ్యానం దగ్గర రావాల్సిందే. అందరూ కూడా ప్రతి ఆత్మ, ప్రతి మనిషి ధ్యానాన్ని పంచని చేరాల్సిందే. ఎందుకంటే అది చిట్ట చివరి ఎంపిక. మనం ధ్యానం దగ్గరికి రాకుండా ఏ ఆత్మ జీవితం పరిపూర్ణం అవ్వదు, అంతా వెలుతుతో ఉంటుంది. మనశ్శాంతి కావాలంటే ధ్యానం చేయాల్సిందే. ధ్యానం ఎందుకోసం చేయాలంటే మోక్షం కోసం చేయాలి. మోక్షం అంటే ఏమిటంటే మన దుఃఖాన్ని పోగొట్టడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. సో మీ యొక్క ఈ ఇంటర్వ్యూ గురించి కానీ లేదంటే ఇంకా మీకు తెలుసుకొని ఏమైనా ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో గురువు గారితో మరొకసారి మళ్ళీ మనం ఇంటర్వ్యూ అనేది చేద్దాం. థ్యాంక్ యూ సార్.